రా నిజంగానే నేను సుబ్బుని అదులా చూస్తున్నానా? అసలు ఏం అర్థం అవ్వట్లేదే. అసలు సుబ్బు కూడా నాలాగే అనుకుంటున్నాడా? ఫస్ట్ సుబ్బు ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి. ప్రసాద్కి కాల్ చేద్దాం. అసలు నేనేం చేస్తున్నాను? ఈ టైంలో కాల్ చేస్తే వాడు ఏమనుకుంటాడు? ఓ ఏంటి నువ్వు మంచి ప్రోగ్రామ్ చూస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ చేస్తున్నానా? నువ్వు అలా చూస్తుండు. రేపు వచ్చే ఆ ప్రోగ్రామ్సే ఎగ్జామ్లో రాసుకో, పాస్ అయిపోతావు. చదువుకే. ఔచ్. లేకపోతే మీ అమ్మ పెళ్లి చేస్తుంది, గుర్తుందా? ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఏంటి అప్పుడేనా? అసలు ఏం చదివావో చెప్పు. చదవలేదు, నేర్చుకున్నా. ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఎన్ని మార్క్స్ క్వశ్చన్? 10 మార్క్స్ క్వశ్చన్. చూడకుండా రాసా, వచ్చేసింది. 10 మార్క్స్ క్వశ్చన్ ఏదొకసారి. ఏంటిది? ఒకే క్వశ్చన్ 5 సార్లు రాసావా? ఇది ఎలా ఉంది తెలుసా? చిన్నప్పుడు స్కూల్ టీచరు ఒక క్వశ్చన్ ఇచ్చి 5 సార్లు లేదా 10 సార్లు రాయమని ఇంపోజిషన్ ఇచ్చేవారు. అలా ఉంది. ఇది నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్. హలో, నాలా చదువు రాని వాళ్ళు అందరు చేసే ప్రాసెసే ఇది. ఆహా, ఆన్సర్ నేర్చుకున్నావు కదా. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏ క్వశ్చన్కో చెప్పు. బాగా ప్రిపేర్ అయ్యో. ఇది మన ప్రాసెస్. రెడీ అయిపో, ఇంక నువ్వు పెళ్ళికి రెడీ అయిపో. హే, ఊరికే పెళ్లి పెళ్ళి అంటావేంటి? భయం వేస్తుంది నాకు. అయినా నాకు పెళ్ళంటే నీకెందుకు అంత కంగారుగా ఉంది? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు అనుకున్నట్టేం లేదులే, కానీ రెంట్ హౌస్లో ఉంటున్నాం కదా, పనులకు మళ్ళీ మమ్మల్ని వాడేస్తుందేమో అని భయం. అమ్మ నీ అమ్మ. ఇలా నవ్వుకుని ఎన్ని రోజులైపోయిందోనే. నిన్నొకటి అడగనా ప్రియా? అడగమమ్మా. నువ్వు నాతో ఇలాగే కొన్ని రోజులు ఉండిపోవచ్చు కదే. కనీసం నీ పెళ్ళయ్యేదాకా అన్నా ఉండొచ్చు కదమ్మా. చెప్పమ్మా, ఉండొచ్చు కదే ఈ అమ్మమ్మ దగ్గర. మీ మనవరాల్ని ఉండమని అడగడం ఏంటి? ఎక్కడే ఉండు అని చెప్పాలి కానీ. ఏం ప్రియా, అంతేనా? అంతే అంతే. అయితే ఉంటావా? ఉండిపోతా అమ్మమ్మా. అలా అయితే నేను రేపు వెళ్తాను. ఇప్పుడే ఎందుకయ్యా? అలా కాదు, యాక్చువల్లీ ప్రియానే మీ దగ్గరికి వచ్చి ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంది. ఇంతలో మీరే ప్రియాని ఒప్పించి ఇక్కడ ఉంచుదాం అనుకుంటున్నారు. అలా అయితే నేను వెళ్ళటమే కరెక్ట్. సరే, నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి ఇలా వచ్చావు?
ఏమైంది? రేపు నిజంగానే వెళ్తున్నావా సుబ్బు? వెళ్తా. అయితే నువ్వు నాలాగా అనుకోవట్లేదన్నమాట. ఏమైందా? ఐ లవ్ యూ సుబ్బు. రేపు నేను వెళ్తున్నానని చెప్పి ప్రాంక్ చేస్తున్నావు కదా నువ్వు. నీకు నేను ప్రాంక్ చేసేదానిలా కనిపిస్తున్నానా? హే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మరి కాదా? ఛీ, దీని అమ్మ ముసల్ది. మధ్యలో మీ అమ్మమ్మ గారు ఏం చేశారు? మొత్తం తనే చేసింది. లేకపోతే నేను నేను ఫ్రెండ్ లానే చూశాను. మా అమ్మమ్మే పెళ్ళి ప్రేమ అని ఎదవసలాలు ఇచ్చింది. అవన్నీ విన్న తర్వాతే నీ మీదున్న ఫీలింగ్స్ లవ్ అని రియలైజ్ అయ్యా. కానీ ప్రియా, నాకు నీ మీద ఎప్పుడూ ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదు నాలాగా. ఎలాగో నా కోసం ఇక్కడే ఉంటున్నావు కదా, మెల్లగా ఫీల్ అవుతావులే అనుకున్నా. నిజం చెప్పాలంటే నేను ఇలా లవ్ చేయడం కూడా బాగానే ఉంది. కొన్ని రోజులు ఇలానే ఉందాం అనుకున్నా. కానీ నువ్వు ఎప్పుడు పనికి మాలిన పనులే చేస్తావు. మా అమ్మమ్మని నేను కన్విన్స్ చేస్తానని చెప్పాను కదా, ఎవడ్రా నిన్ను మధ్యలో దూరమంది? ఇప్పుడు చూడు, నువ్వు అక్కడా నేను ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందుకే చెప్తున్నా. ఐ లవ్ యూ సుబ్రహ్మణ్యం. ఇప్పుడే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి పొద్దున ఐ లవ్ యూ టు చెప్పు. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? అది బామ్మగారు, నేను బయలుదేరుతాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. బాబు ఒక్క నిమిషం. బామ్మ, ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. ఖర్చులు కుంచుకోయ్యా. నా దగ్గర ఉన్నాయి బామ్మ. ఉంటే ఉన్నాయిలే, ఈ నాయనం ఇస్తే తీసుకోవా? సరే నాయనమ్మా. జాగ్రత్త బాబు. ఆగు సుబ్బు, వదిలేలా లేవు నువ్వు. నాకు ఆన్సర్ కావాలి. పోనీ ఐ లవ్ యూ టు చెప్పడానికి టైం కావాలంటే చెప్పు. ఏంటి ప్రియా, నువ్వెంత టైం ఇచ్చినా నా ఆన్సర్ నోనే. ఎందుకు? నాకేం తక్కువ? నీకేం తక్కువ అని కాదు ప్రియా, కానీ కానీ చెప్పు. నేను కాలేజ్లో ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. సీరియస్గా లవ్ చేస్తే దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హార్ట్ బ్రేక్. మన ఇద్దరిలో ఎవరికి అది అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వెప్పుడొచ్చావురా? ఇందాకే. వస్తున్నట్టు కూడా చెప్పలేదు. కాల్ చేస్తుంటే వచ్చి పికప్ చేసుకునేవాడిని కదరా. అలా ఏం లేదురా, నువ్వు ఇన్స్టిట్యూట్లో ఉంటావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఊరుకున్నా. అబ్బో, బాగానే చేంజ్ అయ్యావురా ప్రియాతో ఉండి. అలా ఏం లేదురా. సర్లే, చాలా రోజులు అవుతుంది, నైట్కి సిట్టింగ్ వేద్దాం, ఏమంటావు? ప్రియా కూడా వచ్చిందా?
లేదు, తను ఇంకొన్ని డేస్ అక్కడ ఉండి అప్పుడు వస్తుందంట. ప్రియ కూడా వచ్చి ఉంటే బాగున్నాను. మన తను చేసిన వంట తినే వరకు అంత బాగా చేస్తుందని అనుకోలేదు. సర్లే, ఇప్పుడే వస్తా. హ్మ్. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. లేదు, ముఖమేమో అంత మొగ్గలా పెట్టావు. ఏం లేదంటున్నాగా. సరేలే. ప్రియా మొన్న ఒక కర్రీ చేసింది కదా, మళ్ళీ తను వచ్చాక కర్రీ చేయించుకోవాలరా. ఎంత బాగుందో. ఆపరా, వచ్చిన దగ్గర నుంచి ప్రియా 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 అనుకొని వేరే టాపిక్ లేదా మాట్లాడడానికి? ఏమైందిరా? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రాబ్లమా? వచ్చిన దగ్గర నుంచి ప్రియా గురించి ఆలోచిస్తున్నా నేను. అంతలా ఏం జరిగిందిరా? ప్రియా ప్రపోజ్ చేసిందిరా నాకు. అవునా? ప్రియా నేను లవ్ చేస్తుందా? మరి నువ్వు ఓకే అన్నావా? నీకు తెలుసుగారా, కాలేజ్లో నందుని ఎంతలా లవ్ చేశాను. రే, నందు అంత పాస్ట్ రా. నువ్వు లవ్ చేసావు, ప్రియా నిన్ను లవ్ చేస్తుందిరా. ఏమోరా, నందుతో బ్రేకప్ అయినప్పటి నుండి రిలేషన్షిప్ జోలికి వెళ్ళాలంటేనే చాలా భయమేస్తుంది. అందుకే రిలేషన్షిప్స్కి చాలా దూరంగా ఉంటున్నా. రే సుబ్బు, మందేసి మంచి మాట చెప్తున్నా. ప్రియా చాలా మంచిదిరా. ప్రతి ఒక్కడు వాడి జీవితంలో ఇలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటాడు. అలాంటి అమ్మాయి కోరుకోకుండానే జీవితంలోకి వచ్చిందిరా. వదులుకోకరా. హలో అమ్మా. ఎరా, టైం ఎంత అవుతుందో తెలుసా? తెలుసమ్మా, ఎంత? 11 అవుతుంది. ఇప్పటి వరకు పడుకున్నావంటే నైట్ ఎంత తాగావు? లేదమ్మా, నేనేం తాగలేదు ఎక్కువ. నన్ను మోసం చేయకు. నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి ఎదవ పని నాకు తెలుసు. ఏంట్రా ఏం మాట్లాడావు? ప్రతి ఏదో పని తెలిసినప్పుడు నేను కాలేజ్లో ఒక అమ్మాయిని లవ్ చేశా, హాస్టల్లో. తెలుసా? తెలుసు. ఆ అమ్మాయికి నీకు గొడవై బ్రేకప్ అయిన విషయం కూడా నాకు తెలుసు. మరి నన్ను అప్పుడెందుకు అడగలేదు? తెలిసి కూడా ఎందుకు తెలియనట్టున్నావు? నిన్ను చిన్నపిల్లోడ్లా చూస్తే అడిగేదాన్ని, కానీ ఈ డిసిషన్ ఎవరిని అడిగి తీసుకోలేదు కదా. కానీ నన్ను అడగాల్సింది కదా. కనీసం నువ్వు నాన్న గొడవ పడినప్పుడు మళ్ళీ కలుస్తారే, అలా అనుకోనని చెప్పినా సరే నేను వెళ్ళి ఆ అమ్మాయిని కలిసేవాడిని కదా. రేయ్, నువ్వు మీ నాన్న ఒకటి కాదురా. ఎలా? మేము భార్యాభర్తలం. ఒక్కవేళ గొడవపడి విడిపోయినా మాకు నువ్వు ఉన్నావని ఒక్క విషయం అన్నిటినీ మర్చిపోయి కలిసేలా చేస్తుంది. నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదంటే తనని నువ్వు ఇష్టపడ్డావు, ప్రేమించలేదు. ఎక్కువ ఆలోచించకు. ఆరోగ్యం జాగ్రత్త. ఉంటా.
హలో గీతు, హా సుబ్బు. ప్రియాకి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కలవట్లేదు కూడా. ఒక్కసారి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టవా ప్లీజ్? సరే 1 మినిట్ ఆగు. అరే అది నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. ఏంట్రా అంత డల్గా కూర్చున్నావు? ప్రియాకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. ఏంటి అవునా? ఆగు నేను కాల్ చేస్తా. నువ్వు కాల్ చేసి కూడా వేస్ట్. వాళ్ళ ఫ్రెండ్స్తో చేయిస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హలో హ్మ్? ప్రియా, ఏంటి సుబ్బు కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదంట? వాడు ఐ లవ్ యూ టూ చెప్పేదాకా నేను మాట్లాడను. అవునా? సరే సరే ఓకే. కాల్ కట్ చేసేవేంట్రా, నేను మాట్లాడేవాడిగా. ఇప్పుడు నువ్వు మాట్లాడినా పెద్ద పీకేదేం లేదులే, తాగు. నువ్వేంటి సడన్ సర్ప్రైజ్ చెప్పకుండా వచ్చేసావు? సడన్ సర్ప్రైజా? ఏంటి, నీకు నేనేమన్నా డబ్బులు బాకీ ఉన్నానా? లేదు. మరి ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నో అని చెప్పావు కదా, నన్ను మర్చిపోనివ్వా? నిన్ను మిస్ అయ్యా. పైగా ఫ్రెండ్ వాళ్ళతో కూడా కాల్ చెప్పిస్తున్నావు ఏంటి? అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి నిన్ను చాలా మిస్ అయ్యా. నన్ను మిస్ అయ్యావా? ఏంటిది ప్రపోజలా? అలాంటిదే అనుకో. అలాంటిదే అనుకోవాలా? సరే నేను రిజెక్ట్ చేస్తున్నాను. హే, రిజెక్ట్ చేయడం ఏంటి? రీజన్ ఏంటో చెప్పు. నువ్వు రిజెక్ట్ చేసావుగా, అందుకే ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తున్నాను. వార్ని, నేను రిజెక్ట్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేయడం ఏంటి? ఇదేం రీజన్ అసలు? మరి నీకోసం అంత ఇంటెన్స్డ్గా ప్రపోజ్ చేస్తే ఇప్పుడు మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చా. లేకపోతే వేరెవరినో సెట్ చేసుకుంటావు అనుకున్నా. మీ అమ్మమ్మని తీసుకొచ్చావా? ఎలా ఒప్పించావు? ఒప్పించలేదు, పక్క టౌన్లో వేరే ఐ స్పెషలిస్ట్ ఉన్నాడని చెప్పి తీసుకొచ్చా. అయ్యయ్యో, అబద్ధం చెప్పడం తప్పు కదా. తప్ప? వచ్చాడండి పెద్ద హరిశ్చంద్రుడు, చెప్పకుండా ఏం చేయమంటావు? తన స్టోరీలో ఉన్న స్వీట్ మెమరీస్ కోసం నా స్టోరీలో విలన్ అవుతానంటే ఊరుకుంటానా? మా అమ్మమ్మలాగే నాకు కూడా ఓల్డేజ్లో గుర్తు చేసుకోవడానికి మెమరీస్ ఉండాలి కదా. కావాలి, చేసుకుందాం. చేసుకుందామంటే కుదరదు. ఫస్ట్ మెమరీగా గుర్తుండాలంటే ఇప్పుడు నువ్వు నాకు రొమాంటిక్గా ప్రపోజ్ చేయాలి. రొమాంటిక్ అంటే ఫీల్ అవుతా. ఐ లవ్ యూ. స్వీట్నెస్ సరిపోలేదు, మళ్ళీ చెప్పు. నీకదే ఎక్కువ.